గోవన్ ప్రాన్ బిర్యానీ చేయబోతున్నాం. బిర్యానీ ఫ్లేవర్స్ అయితే మ్యాడ్ ఉన్నది. టేస్ట్ గురించి చెప్పాలనుకుంటే హాయ్ హలో నమస్తే, నేను మీ షెఫ్ విక్రమ్. మీరు చూస్తున్నారు టేల్స్ ఆఫ్ బిర్యానీ. ఈరోజు మనం గోవాకి వెళ్ళబోతున్నాం. ఎక్సైట్ అయిపోకండి, మనం ఈరోజు గోవన్ ప్రాన్ బిర్యానీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. బాస్మతి రైస్, ప్రాన్స్, పెరుగు, ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీ, లెమన్, కొరియాండర్. ఇక్కడ ఉన్న ఫుడ్ కలర్స్తోని మనం ఒక రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాం ఫర్ ద అపియరెన్స్. ఇంకా సాఫ్రాన్ మిల్క్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. వీటితోనే మనం ఈరోజు గోవన్ ప్రాన్ బిర్యానీ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం పద. ఆనియన్స్ ఫ్రై చేసుకోనికి ఆయిల్. ఈ గోవన్ బిర్యానీకి అసలు ఇన్ఫ్లుయెన్స్ ఏడికెళ్ళి వచ్చింది అనుకుంటున్నారు మీరు? పోర్చుగీస్ వల్ల వాళ్ళు అక్కడ కొలనైజ్ అయిపోయి షిప్స్లలో వచ్చేసి వాళ్ళ ఇంగ్రీడియంట్స్తోని మన దగ్గర బిర్యానీ ట్రై చేసిరంట. అక్కడ నుంచి మన దగ్గర గోవన్ బిర్యానీ వచ్చింది. చెప్పిన మీకు ప్రతిసారి అంటూ ఉంటా, ఈ రెసిపీలో యాక్చువల్గా వీళ్ళు వినిగర్ యూజ్ చేయమని చెప్తారు. ఎందుకు వినిగర్ యూజ్ చేస్తారు? వాళ్ళు షిప్లలో వచ్చేటప్పుడు ఫ్రెష్ లెమన్స్ పట్టుకరాలేరు కదా, అందుకే వినిగర్ అనేది ఇట్లా బాటిల్లో వస్తాయి, మందు బాటిల్లో తెల్లగా. దాని లోపల సిట్రస్ ఉంటుంది. సిట్రస్ ఫ్లేవర్ ఉండడం వల్ల దాన్ని యూజ్ చేస్తారు. మన దగ్గర లెమన్స్ అవైలబుల్ ఉన్నాయి, మనం లెమన్స్ యూజ్ చేస్తాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని బరిస్తా అంటారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, కల్నరీ టర్మ్స్ ఇవి. హోటల్కి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ ఆనియన్ అని అడుగుతారేమో. ఇండియన్ లాంగ్వేజ్లో పచ్చిమిర్చి, లేకపోతే హిందీలో లాల్ మిర్చ్, హరీ మిర్చ్ అని ఎట్లయితే అంటారో దీన్ని బరిస్తా అంటారు. ఎప్పుడన్నా రెస్టారెంట్లో షెఫ్లను అడగాలనుకుంటే బరిస్తా కావాలి అని అడుగు. ప్రాన్స్ మ్యారినేట్ చేయాలి. సో దీని లోపల సాల్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, గరం మసాలా 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, ఇంకొక 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్. ఇది మనం తయారు చేసుకున్న బిర్యానీ మసాలా. హోల్ స్పైసెస్ని గ్రైండ్ చేసుకొని తయారు చేసుకున్నాం. అక్కడ వాళ్ళు కోకోనట్ మిల్క్ వాడతారు, మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం. ఎప్పుడు చాలా మంది అంటారు ఇట్లా ఆయుర్వేదిక్ దాని ప్రకారంగా కర్డ్ వాడొద్దు సీ ఫుడ్ లోపల అని చెప్పేసి, కానీ కొందరికి పడుతుంది, కొందరికి పడదు. ఇమీడియట్ రియాక్షన్స్ అయితే ఉండవు దీనివల్ల. నేనైతే కర్డ్ యూజ్ చేస్తున్నా. మీరు కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తున్నారంటే 3 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకండి, ఎందుకంటే వాటర్ రిలీజ్ అవుతుంది. దీని లోపల అంతా రాదు కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నా. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేయడానికి వదిలేసేయాలి కాసేపు. దీని లోపల వినిగర్ బదులు మనం లెమన్ జ్యూస్ వాడుతున్నాం. ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకోండి. మన ఫ్రైడ్ ఆనియన్ది ఆయిల్ ఏదైతే ఉందో అదొక లేడిల్ ఇందులో వేసి వదిలేసేయాలి. మన హైదరాబాదీ బిర్యానీ ఎలానో సేమ్ అట్లనే ఉంది ప్రొసీజర్ దీన్ని ఇప్పుడు పక్కకు వదిలేసేయాలి. మనం రైస్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. రైస్ ప్రొసీజర్కి మన బిర్యానీకి ఎట్లయితే చేస్తామో అట్లనే 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం షాజీరా, పెప్పర్కార్న్, జావిత్రి, 4 క్లోవ్స్, ఇంకా స్టార్ అనీస్. ఆ గరం మసాలాలు ఆయిల్ లోపల కొంచెం పఫ్ అవ్వనివ్వాలి. దాని జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి ఆయిల్ లోపల. అరోమా వస్తుంది చూడు, బాగా క్రేజీ ఉంటుంది. ఇప్పుడు దీని లోపల గ్రీన్ చిల్లీ ఒక 4-5 లైట్గా. దీని లోపల కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం, ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ ఫర్ ద ఫ్లేవర్. మనం కావాలంటే బేలీఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళ దానిలో బేలీఫ్ యూజ్ చేయలేదు. అంటే అప్పటికి వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు బేలీఫ్ అయిపోయినట్టుంది. మనం కూడా బేలీఫ్ యూజ్ చేస్తలేము. దీని లోపల మనం 1 కప్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 4 వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? నార్మల్గా మన ఇంట్లో మనం వండుకునే రైస్కి అబ్జార్ప్షన్ మెథడ్ అని పేరు ఉంటుంది. దీని పేరు డ్రైనింగ్ మెథడ్ అంటే వాటర్ మళ్ళీ తీసి బయట పారేస్తాం. అంటే గంజి అంటారు కదా, గంజి బయటికి తీసి పడేస్తాం. మన 3rd గ్లాస్ కూడా వెళ్ళిపోయింది. నేను 3 పెడుతున్నా, వాటర్ కొంచెమే బయటికి వచ్చేలా. మీరు 4 గ్లాసులు అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారంటే 4 గ్లాసులు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాయిల్ కానివ్వాలి. సాల్టీగా ఉండాలి వాటర్, అప్పుడే రైస్లో ఫ్లేవర్ ఉంటుంది. బ్రైన్ వాటర్ తెలుసా మీకు? అంటే సముద్రపు నీళ్ళు ఎట్లా పుల్లగా ఉప్పుగా అనిపిస్తుంది, అట్లా అంత ఉప్పుగా ఉంటేనే అన్నంలో బాగా ఫ్లేవర్ వెళ్తుంది. కొంచెం సాల్ట్ ఫ్లేవర్ ఉండడం వల్లనే బిర్యానీ మంచిగా అనిపిస్తుంది మనకి. సో ఎప్పుడైనా వాటర్ ఇట్లా
తీసుకొని లైట్గా నాకి చూడండి సాల్టీ ఉందా. ఒకవేళ మీకు ఇంకా సాల్టీ కావాలంటే వేసుకోండి, ఏం కాదు. రైస్ ఏం ఎక్కువ సాల్ట్ అబ్జార్బ్ చేయదు. ఇది ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ వాష్డ్ అండ్ సోక్డ్ అనమాట. దీని లోపల యాడ్ చేద్దాం. మంచిగా బాయిల్ అవుతున్నప్పుడే ఇవ్వాలి రైస్, అప్పుడే లోపల హీట్ వల్ల తొందర ఉడుకుతుంది. మనం డ్రైనింగ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి అట్లా చేయాల్సి వస్తుంది. అబ్జార్ప్షన్ అంటే వేడి చేసే అవసరం లేదు, రైస్ వాటర్ వేసి వదిలేసేయాలి. రైస్ అయితే ఉడికిపోయింది 90% మనది. ఇది కాలుతుంది. బట్ట తీసుకొని లేపాలి. తీసుకొని అబ్జార్ప్షన్ మెథడ్లో అయితే నీళ్లు తీసే అవసరం లేదు, మనం డ్రైనింగ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి. మన దానికి వీళ్ళదానికి ఉండే డిఫరెన్స్, వీళ్ళు యాడ్ చేసే గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇంకా కొరియాండర్ది పేస్ట్ అనమాట. గ్రీన్ చిల్లీ, కొరియాండర్, ఇంకా దీని లోపల మీరు జింజర్ ఇంకా గార్లిక్ హోల్ వేసుకోవచ్చు. నేనైతే జింజర్ గార్లిక్ పేస్టే వాడతా. నేనైతే మిక్సీ పట్టుకుంటా ఫస్ట్. మన ప్రాన్స్ మ్యారినేట్ అయితే మంచిగా అయిపోయి ఉన్నాయి. దీని లోపల ఫ్రైడ్ ఆనియన్స్ బరిస్తా ఇది తీసుకొని క్రష్ చేసేయాలి ఎప్పుడన్నా. అప్పుడే ఉడుకుతున్నప్పుడు మంచిగా అదవుతుంది. దీన్ని మొత్తం యూజ్ చేయొద్దు. మీరు యూజ్ చేసేసారంటే మళ్ళీ లాస్ట్లో గార్నిష్ ఉండదు. సగం యూజ్ చేసుకోండి ఎప్పుడన్నా. క్రష్ చేసేసినామా. నౌ మన టొమాటోస్, 2 హోల్ టొమాటోస్. కొంచెం ఆ వెట్నెస్ ఉంటుంది బిర్యానీలో, మసాలా మంచిగా కోట్ అయిపోయి మంచిగా చేత్తోనే కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల ఆయిల్, దీని లోపల మనం తయారు చేసుకున్న గ్రీన్ చిల్లీ కొరియాండర్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం కుక్ చేసుకున్నాం. సో ఈ పేస్ట్ ఉడికే కొద్దీ ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ముందు ఆయిల్ గుంజుకొని మళ్ళీ వదులుతుంది. సో మెల్లిమెల్లిగా ఉడికే కొద్దీ ఆయిల్ బయటికి వస్తుంది. నౌ విల్ యాడ్ ఆర్ మన ప్రాన్స్ యాడ్ చేసుకుందాం. మంచిగా చూడడానికి మొత్తం డ్రైగా కనబడుతూ ఉండొచ్చు మీకు. దీని లోపల ఉన్న టొమాటోస్ నుంచి వచ్చే వాటర్, ప్రాన్స్ నుంచి వచ్చే వాటర్తోనే ఉడుకుతుంది. ప్రాన్స్ ఎప్పుడన్నా మీరు తీసుకొచ్చుకున్నారు అంటే డీవెయిన్ చేయడం మర్చిపోకండి. డీవెయిన్ అంటే దాని లోపల ఒక నల్ల నరం ఉంటుంది, అది తీయకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి విన్నా. నేను ఎప్పుడైతే తెలుసుకున్నా అప్పటి నుంచి నేను ప్రతిసారి తీస్తూనే ఉంటుంది. రెస్టారెంట్స్లో బేసిక్గా అంతా చేసేంత ఓపిక ఇవ్వడానికి ఉండదు. మీకోసం మీరు వండుకున్నప్పుడు అన్నా మీరు చేసుకోండి. నా ఫేవరెట్ అయితే ప్రాన్స్. ఏ మీట్ అయినా తీసుకొచ్చేసి నా ముందట పెట్టినా నేను ప్రాన్స్నే ఫస్ట్ ముట్టుకుంటా. మీ ఫేవరెట్ మీట్ ఏందో మీరు చెప్పండి. మీరు చికెన్ అంటారా, మటన్ అంటారా, ఫిష్ అంటారా, ప్రాన్స్ అంటారా, లాబ్స్టర్, క్రాబ్, ఇన్ని మనం ఉన్నాయి. మీ ఫేవరెట్ ఏదో మీరు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ దాంతోనే చేసి చూపెడతాం. అట్లా అని చెప్పి వేరే వేరే గలీజ్ జంతువుల పేర్లు చెప్పకండి, అది ఉండలేము మేము. ఇచ్చిన ఆప్షన్స్ నుంచే ఒకటి పిక్ చేసుకోండి. ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది, ప్రాన్స్ కూడా మంచిగా రౌండ్ అయిపోయినాయి. దీని లోపల నుంచి సగం మిక్చర్ తీసి పక్కకు పెట్టుకోండి. ఎందుకు? లేయర్స్ వస్తాయి. బిర్యానీ అంటేనే ఒక లేయర్లాగా వచ్చే డిష్ అన్నట్టు. కేక్ చూస్తారు కదా, మధ్యలో ఫ్రాస్టింగ్, బ్రెడ్, దాని మళ్ళీ మీద ఫ్రాస్టింగ్ అట్లా. సో దీనికి కింద ఒక బేస్ లాగా కవర్ చేసేసి దీని మీద మనం రైస్ యాడ్ చేద్దాం. రైస్ మంచిగా లూజ్గా వచ్చింది. దీని మీద ఒక లేయర్, మళ్ళీ మన కాండిమెంట్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్, కొరియాండర్, రెడ్ ఫుడ్ కలర్ ఒక 2 స్పూన్, జస్ట్ స్ప్లాషెస్ మాత్రమే. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే మీకు సాఫ్రన్ మిల్కే చాలా అనుకుంటే అట్లే పెట్టుకోండి. లుక్ కావాలంటే మాత్రం ఇది కావాల్సి వస్తుంది. ఇప్పుడు మన సాఫ్రన్ మిల్క్ ఒకటి రౌండ్ వేస్తున్నామంటే ఒకటి స్ట్రైట్ లైన్స్ వేయాలి, అప్పుడే కలర్ డిఫరెంట్ రైస్ గ్రీన్స్కి తాకుతుంది మంచిగా. ఇప్పుడు మన ప్రాన్స్ కొంచెం అక్కడక్కడ వేసుకుంటా పోవాలి. ఏది వదలకండి, మొత్తం వాడాలి ఇలా. రిమైనింగ్ రైస్. నేనైతే ఈ రెసిపీ నా గోవా నుంచి ఉండే ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకున్నా. వాళ్ళ మమ్మీ చెప్పింది ఇట్లా చేయాలమ్మా అది ఇది అని చెప్పేసి. సో ఆమె రెసిపీ ఇది. ట్రెడిషనల్ గోవాలో ఇలానే చేస్తారంట.
సో మనం కూడా అదే చేస్తున్నాం. అగైన్ ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రన్ మిల్క్, మన రెడ్ ఫుడ్ కలర్. మీరు ఒకవేళ రైస్ లోపల సాల్ట్ వేయడం మర్చిపోయినాం, లేకపోతే ఏదో ఒక ఇష్యూ వల్ల మీకు సాల్ట్ తక్కువైంది అనిపిస్తే పైన రైస్ మీద వేసుకోండి. ఎట్లా కలిపేసుకొని తినేదే కాబట్టి సెట్ అయిపోతుంది. సో ఒక 5 minutes వదిలేసేయండి ఇట్లా లో ఫ్లేమ్ మీద. దీన్ని 5 నిమిషాల వరకు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేశారనుకోండి లోపల ఉన్న స్టీమ్ అంతా బయటికి వచ్చేస్తుంది. రెస్ట్ తీసుకొని దాని లోపల ఉన్న ఫ్లేవర్స్ అని దానిలో ఉంటేనే మజా వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మన గోవన్ ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. తీసుకొని టేస్ట్ చేద్దాం. ఇది కొంకణ్ రీజియన్ నుంచి వచ్చిన బిర్యానీ అంట. ప్లస్ వీళ్ళు షాక్స్లలో ఫెస్టివల్ టైమ్స్లో ఇంకా లోకల్ రెస్టారెంట్స్లో బాగా సర్వ్ చేసేది ఇదే డిష్ అంట. మనం ఎప్పుడు ట్రై చేయలేదు. ప్రాన్స్ ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు అనుకుంటారు, అరేబియన్ సీ ఉంది కదా అక్కడి నుంచి పట్టుకొచ్చి మరీ వండుతారు. ఇది చూస్తే అయితే కలర్ఫుల్గా మీట్ ముక్కలతోని భలే ఉంది. కలర్ఫుల్గా డబల్ మసాలా లాగా మస్తు అనిపిస్తుంది. దీని లోపల కర్డ్ అయితే నేను అకంపెనీమెంట్లా పెట్టుకున్నా. ప్రాన్స్ అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి. చిన్న అయిపోయినాయి. ఎప్పుడన్నా ప్రాన్స్ పెద్దవి తీసుకున్నా కూడా ష్రింక్ అవుతాయి. ఉడికే కొద్దీ చిన్నగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. లెట్స్ ఈట్. ఆహా, మన బిర్యానీకి వీళ్ళ దానికి డిఫరెన్స్ ఏం తెలుసా? వీళ్ళ దాంట్లో ట్యాంగినెస్ ఉంది. మసాలా అన్నీ ఉన్నాయి సరే, ట్యాంగినెస్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళ బిర్యానీ మన దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంది. మిగతా అంతా సేమ్. ప్రాన్స్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే కోస్టల్ రీజియన్ నుంచి వచ్చారు. మన దగ్గర కోళ్ళు మేకలు అన్నీ దొరికితే మనం అదే యూజ్ చేస్తున్నాం. వీళ్ళకి సీ ఫుడ్ అలవాటు కాబట్టి సీ ఫుడే వాడుతున్నారు. ఇది పోర్టుగల్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టారు కదా మన వాళ్ళతోని, దాంతోనే ఈ డిష్ ఇంత బాగా రెడీ అయ్యింది. బిర్యానీ ఫ్లేవర్స్ అయితే మ్యాడ్ ఉన్నది. టేస్ట్ గురించి చెప్పాలనుకుంటే కొంచెం ఆ ట్యాంగినెస్ వల్ల డిఫరెంట్ అయిందని చెప్పిన కదా, అదొక్కటి తప్పితే మిగతా అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. లెమన్ జ్యూస్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా గోవా ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. మన దానిలో మనం ఒక హాఫ్ లెమన్ యూజ్ చేస్తాం కాబట్టి అంత అనిపిస్తలేదు. బట్ స్టిల్ ఆ ట్యాంగినెస్ అయితే నోట్లో బాగా రన్ అవుతుంది. మీ దోస్తులతో పాటు మీరు గోవా వెళ్ళినప్పుడు షాక్లో ఇట్లా మందు బాటిల్ తీసుకొని కూర్చొని సిప్ బై సిప్ వేసుకుంటూ అకంపెనీమెంట్స్తో ఎంజాయ్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా మీరు ట్రై చేయండి. మీ రూమ్లో మీ దోస్తులతో కూర్చోండి, వండుకోండి, తాగండి, తినండి. చూసారుగా బిర్యానీ ఎట్లా అనిపించింది? అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వైరల్లీ ఫుడ్. విక్రమ్ సింగ్ సైనింగ్ ఆఫ్. మీరు కూడా వండుకొని తినేసేయండి.